మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి నాయకులు కరువైనట్లు కనిపిస్తున్నారు. నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలే కాదు, రీజనల్ కోఆర్డినేటర్లుగా సైతం పక్క జిల్లాల నుంచి వలస వచ్చిన వాళ్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాంతో గతంలో గెలిచి వైసీపీలో పనిచేసిన మాజీలకు రానున్న ఎన్నికల్లో సొంత నియోజకవర్గాలు ఏవో అర్థం కావడం లేదట. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న వాళ్ళు సమర్థులైన నాయకులు కాదని వైసీపీ అధిష్టానం భావిస్తుందో ఏమో, కానీ సొంత నియోజకవర్గాల నుంచి పక్క నియోజకవర్గాలకు మార్చేసి నాయకుల చేత కప్పగంతులు ఇస్తోంది. ఆ క్రమంలో తమకు అంతో ఇంతో బలమున్న స్థానంలో కాకుండా నియోజకవర్గాలు మారుస్తుండడం వెనుకున్న వైసీపీ వ్యూహం ఏంటో సదరు నేతలకు అంతుపట్టడం లేదట. ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. విశాఖ ఏపీ ఆర్థిక రాజధాని కావడంతో పాటు పారిశ్రామికంగా కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అభివృద్ధిలో మాత్రమే కాదు, రాజకీయ పరంగా కూడా అందరి చూపు విశాఖ వైపే ఉంటోంది. అలాంటి కీలకమైన విశాఖ జిల్లాలో వైసీపీకి నాయకులే కరువైనట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నియోజకవర్గాల అభ్యర్థులను ఇష్టానుసారంగా మార్చేసి ప్రయోగాలు చేసిన వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం సొంత సెగ్మెంట్ల నుంచి ఎక్కడెక్కడికో మార్చేసింది. ఎన్నికలకు ముందు పార్టీ ఇన్ఛార్జీలుగా పక్క నియోజకవర్గాలు, పొరుగు జిల్లాల వాళ్లను నియమించడంతో లోకల్ క్యాడర్ వారికి పూర్తి స్థాయిలో సహకరించలేదుట. ఎమ్మెల్యే అభ్యర్థులు నాన్ లోకల్ అన్న ప్రచారం జోరుగా సాగడంతో గత ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత భారీ ఓట్ల తేడాతో వారు ఓటమి పాలై ఘోర అవమానాన్ని ఫేస్ చేశారు. 2024 ఎన్నికల తర్వాత కూడా వైసీపీ అధిష్టానం అలాంటి నిర్ణయాలే తీసుకుంటూ 2029 ఎన్నికలకు పార్టీ నాయకులను, క్యాడర్ని సిద్ధం చేయాలని చూస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు పార్టీ అధిష్టానం, కింది స్థాయి క్యాడర్ సిద్ధంగా ఉన్నా బరిలో నిలవాల్సిన అభ్యర్థులు నాన్ లోకల్ అవడంతో భవిష్యత్తుపై తెగ బెంగ పెట్టుకుంటున్నారట. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో ఎక్కువగా కప్పగంతలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుండి పోటీ చేసి మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ 2024 ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేసి రాష్ట్రంలోని అత్యధిక ఓట్ల తేడాతో రికార్డు ఓటమిని మూటగట్టుకున్నారు. గాజువాకలో అయినా ఆయన పార్టీని ఈ 5 సంవత్సరాలు బలోపేతం చేసుకుని ఉంటే 2029 ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా పోటీలో నిలిచే అవకాశం ఉండేది. కానీ 2024 ఎన్నికలు ముగిసిన వెంటనే జగన్ ఆయన్ని గాజువాక నుంచి అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గానికి షిఫ్ట్ చేసేశారు. దాంతో పాటు అమర్నాథ్ ని అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. గుడివాడ అమర్నాథ్ ను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో పాటు అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించి ఉంటే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో క్యాడర్ ను సమన్వయం చేసుకునే అవకాశం ఉండేది. కానీ పక్కనే ఉన్న చోడవరం నియోజకవర్గం నుండి కరణం ధర్మశ్రీని తప్పించి గుడివాడ అమర్నాథ్ ను దానికి ఇన్ఛార్జ్ ని చేశారు. దాంతో ఎక్కడ క్యాడర్ ను సమన్వయం చేసుకోలేక మాజీ మంత్రి తెగ ఇదైపోతున్నారట. మరోపక్క 2019 ఎన్నికల్లో చౌడవరం ఎమ్మెల్యేగా గెలిచిన కరణం ధర్మశ్రీని ఎలమంచలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించారు. దాంతో 2024 వరకు ఎలమంచలి ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నబాబురాజుకు నియోజకవర్గమే లేకుండా పోయింది. కరణం ధర్మశ్రీకి సొంత అనుచర వర్గం అంతా కూడా చౌడవరంలో ఉంది. మరి ఎలమంచలిలో కరణం ధర్మశ్రీకి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు అనుచరగణం ఎంతవరకు సహకరిస్తుంది అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. క్యాడర్ అంతా కూడా వైసీపీని, జగన్ను చూసి ఓటు వేస్తారని అనుకునే పరిస్థితి లేదని గత ఎన్నికల్లో తేలిపోయింది. అభ్యర్థులను బట్టే జయ అపజయాలు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ తిరిగి ఇన్ఛార్జ్లతో కప్పగంతులు వేయిస్తూ ఉండటం పార్టీ శ్రేణులకే మింగుడు పడడం లేదట.
పార్టీ పదవుల ఎంపికలో పక్క జిల్లాల నాయకుల మీదే వైసీపీ అధిష్టానం ఎక్కువగా దృష్టి పెడుతూ ఉమ్మడి విశాఖ నాయకులను చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఓటమి తర్వాత వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా కాకినాడ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబును వైసీపీ అధిష్టానం నియమించింది. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వ్యవహరించారు. వారితో పాటు ఇప్పుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఉత్తరాంధ్రకు స్థానికేతరులే. దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించడానికి విశాఖలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ నుండి కానీ సమర్థమైన నాయకుడు లేడని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి పూర్తి అవగాహన ఉండి పార్టీ స్థితిగతులు తెలిసిన నేతలు రీజనల్ కోఆర్డినేటర్ గా నియమిస్తే గ్రామ స్థాయి నుండి జిల్లాల స్థాయి వరకు ఉన్న క్యాడర్ మొత్తాన్ని కూడా సమన్వయం చేసే అవకాశం ఉంటుందని వైసీపీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. కానీ వైసీపీ అధిష్టానం పక్క జిల్లాల నుండి రీజనల్ కోఆర్డినేటర్లను తీసుకువచ్చి పార్టీని నడిపించాలని చూస్తూ ఉండటంతో వారు ఉత్తరాంధ్రకు చుట్టం చూపుగా వచ్చిపోతున్నారట. జగన్ పిలుపునిచ్చిన పార్టీ కార్యక్రమాలు నిర్వహించి మాయమవుతున్నారట. దీంతో పూర్తి స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో ఉన్న పార్టీ సమస్యలు పక్క జిల్లాల నుండి వచ్చిన నాయకులకు అర్థం కావటం లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. జిల్లాల నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో కూడా పక్క జిల్లాలకు చెందిన వారిపై వైసీపీ అధిష్టానం ఆధారపడుతూ ఉండడంతో కింది క్యాడర్ వారికి పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన భీమిలి నియోజకవర్గానికి బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మచ్చి శ్రీనును ఇన్ఛార్జిగా నియమించారు. పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులను ఇంపోర్ట్ చేశారు. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నేతలు వైసీపీలో లేరా? గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్లను ప్రజలు నమ్మటం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు నుంచి ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ని బిల్డప్ చేసుకున్న నాయకులను ఇన్ఛార్జీలుగా తప్పించి సంబంధమే లేని స్థానాలకు పంపిస్తూ ఉండడంతో వైసీపీలో కప్పగంతులాట కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వైసీపీ అధిష్టానం 2029 ఎన్నికల వరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమితులైన వారిని పూర్తి స్థాయిలో కంటిన్యూ చేస్తుందా, లేక మళ్లీ ఎన్నికల నాటికి ఇన్ఛార్జెస్ ను మార్చేసి కప్పగంతులు కొనసాగిస్తుందా అన్న సందేహాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.